గ్రామ పంచాయతీల్లోని సమస్యల పట్ల సర్పంచులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని మండల అధ్యక్షులు మోపిదేవి విజయనిర్మల హరినాథ్ బాబు అన్నారు. నిజాంపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలు నందు ఏపీ ఎస్ఐ ఆర్డీపీఆర్ ఆధ్వర్యంలో ఆర్జీఎస్ఏ కార్యాచరణ ప్రణాళిక 2024-2025 భాగంగా సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజుల పాటు మండల పంచాయతీ పరిపాలనా అధికారి అధ్యక్షతన జరగనున్న శిక్షణ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా శిక్షణ తీసుకొని మీ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి చేసే విధంగా సర్పంచులు, అధికారులు అడుగులు వేయాలని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లపై దృష్టి సారించి ప్రజల మన్ననలు పొందే విధంగా ప్రతి ఒక్కరూ తమ విధులు నిర్వహించాలని కోరారు. వర్షాకాలంలో దోమల వలన ప్రజలు అనారోగ్యం పాలు అవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 2021లో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి ఇంచుమించుగా 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంలో మనం సర్పంచ్ అంటేనే పంచాయతీలో ఓ ప్రథమ పౌరుడిగా భారతదేశంలోనే ఒక చెప్పుకోవరు ఉన్న ప్రధాన పౌరుడిగా గుర్తింపు వచ్చిన వ్యవస్థ, రాజ్యాంగంలో లిఖితమైన అంశం ఇది. సర్పంచ్ ఉండగానే ఆ యొక్క పంచాయతీలో ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, ప్రజలకు కావాల్సిన అవసరాలు వాళ్ళ యొక్క అడిగినప్పుడు స్పందించి పనిచేసినప్పుడే ప్రజా నాయకుడు ఆ యొక్క సర్పంచ్కి మంచి గుర్తింపు వస్తుంది. అందులో భాగంగా ఆ పంచాయతీలో ఉన్న సమస్యలు ఒకటి, వాళ్ళు అడిగేది 3 అంశాలు. ఒకటి, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటరు, లైట్లు, రోడ్లు, డ్రైనేజీ. ఈ 4 వ్యవస్థల మీద స్పందించి ఏ సర్పంచ్ అయితే పనిచేస్తాడో ఆ పంచాయతీ సర్పంచ్ గారిని ఎల్లకాలం కూడా గుర్తు పెట్టుకుంటారు కానీ మర్చిపోరు. ఆ విధంగా చేసిన సర్పంచులు మళ్ళా కావాలని ఈ సర్పంచే మాకు కావాలి, మళ్ళా కావాలని కోరుకునేందుకు మనం చేస్తే మనం మానవ జీవితం ధన్యమైనట్టుగా భావిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజున వర్షాకాలం స్టార్ట్ అయింది. వింత వింతైన రోగాలు వస్తున్నాయి. వింత రోగాలు వచ్చినప్పుడు కలుషితం కూడా వాటర్ని సప్లై చేయకుండాను మంచి ప్యూరిఫై వాటర్ని, ఫిల్టరేషన్ వాటర్ని ఏ సర్పంచ్ అయితే సప్లై చేస్తారో ఆ యొక్క పంచాయతీ ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఆగుతాయి. అలాగనే శానిటేషన్, ఏ అయితే సర్పంచ్ ఆ యొక్క పంచాయతీలో ఎక్కడైతే మురికాలు ఉన్నాయో ఆ మురికాలని పారుదల ఏరియాలకు చేసుకుంటే పారుదల కాలువలుగా కంచి చిన్న పిల్లకాలుగా తీసుకుంటూ డ్రైనేజీలోకి, మెయిన్ డ్రైనేజీలోకి పోయినట్టు చేసుకుని దాంట్లో స్టాక్ అయిన వాటర్ ఉంటే దాని మీద లార్వా అంటే లార్వా తయారైన కదా, దోమగా తయారయ్యి దోమ తయారైన కదా అనేక రోగాలకి ప్రధానాంశం అవుతుంది. ఆ దోమని ఎప్పుడైతే మనం లార్వా టైంలో సంపేస్తే ఇక దోమ పెరగదు, ఇక పూర్తిగా నిర్మూలన అయిపోయి